హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను డైట్‌లో ఉన్నాను కదా! నా కోసం నేనైతే ఇలా జొన్న రవ్వ తీసుకొచ్చాను. జొన్న రవ్వతోటి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చాలా హెల్త్ టిప్స్ అనేవి ఫాలో అవుతున్నాను నేను రీసెంట్‌గా. అయితే ఈ జొన్న రవ్వతోటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కప్ వరకు జొన్న రవ్వను తీసుకున్నాను. ఈ జొన్న రవ్వను బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అయితే నేనైతే చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను. అసలు కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి అవసరం ఉండదంటండి. మన బాడీకి కార్బోహైడ్రేట్ లేకపోయినా సరే మనం సస్టైన్ అవ్వచ్చు. కానీ ప్రోటీన్ మాత్రం తక్కువైతే చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ చేస్తాయి. సో, కార్బోహైడ్రేట్ అనేది తగలకుండా ఒక 10 డేస్ వరకు స్ట్రిక్ట్ డైట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అయితే నేను తీసుకున్న హాఫ్ కప్పు జొన్న రవ్వకి 1 కప్ వరకు ఓట్స్ వేసానండి. ఇలా ఓట్స్ వేసేసి 5-6 అవర్స్ వరకు అలా వదిలేసేయాలి. ఓట్స్ అనేవి మెత్తగా నానిపోతాయి. అలాగే జొన్న రవ్వ కూడా చాలా ఫైన్‌గా వచ్చిందండి. ఈ రవ్వ ఎక్కడ తీసుకున్నానంటే నేను ఒక సూపర్ మార్కెట్‌కెళ్తాం మేము ఇక్కడ వెజిటబుల్స్ తీసుకోవటానికి. దాని పక్కన ఒక చిన్న షాప్ లాగుంది. అసలు మొత్తం చాలా హెల్త్ కాన్షియస్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. మొత్తం మిల్లెట్స్ అలాగే బెల్లం గానీ, నల్ల బెల్లం ఉంటుంది కదండీ! చాలా హెల్తీగా ఉంటుంది. అలాంటి ఐటెమ్స్ మొత్తం బాగా దొరుకుతున్నాయి. అయితే ఈ 5-6 అవర్స్ నానబెట్టాను. జొన్న జొన్న రవ్వ అలాగే ఓట్స్ కలిపి చాలా మెత్తగా అయిపోయింది. మనం డైట్‌లో ఉప్పు అనేది చాలా తక్కువ తీసుకోవాలండి, సాల్ట్ క్వాంటిటీ. కాబట్టి లిటిల్ బిట్ సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలా ఇడ్లీలాగా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి గ్రైండ్ చేసే పని లేదా ఓట్స్‌ని అని? అవసరం లేదండి. చాలా మెత్తగా నానిపోతాయి. ఇలా కలిపేటప్పుడు కొంచెం వెనిపినట్లుగా అనుకుంటూ మెత్తగా కలుపుకోవాలి వేసే ముందు ఇడ్లీ సరిపోతుంది. ఇంకా డైట్‌కి ఎలా ఉన్నా సరే ఓకే. మనం హెల్త్ కాన్షియస్ కావాలి అంటే టేస్ట్ ఎలా ఉన్నా సరే తినాలి. అలా అని చెప్పేసి అసలు టేస్ట్ లేకుండా అయితే లేదండి. చాలా బావుంది. మనం అసలు హెల్త్ కాన్షియస్ లేకుండా అలాగే కార్బోహైడ్రేట్ తిని పీసీఓఎస్‌లు పెంచుకోవడం కంటే ఇలా మన కోసం మనం ఒక 20 మినిట్స్ టైం స్పెండ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు. డే మొత్తం మీద ఒక 20-30 మినిట్స్ సరిపోతుందండి. సో, నేనిప్పుడు ఇడ్లీ వేశాను కదా! ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేశాను. ఆవిరైతే చూడండి ఎంత బాగా వస్తుందో. వేడి వేడిగా టేస్ట్ కూడా చాలా బావుందండి. నేను బీరకాయ కర్రీ తీసుకున్నాను. నేను 3 ఇడ్లీయే తింటున్నాను. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అసలు బాలేదు అని చెప్పుకోవడానికి లేదు. ఈ 3 ఇడ్లీతో పాటు కొంచెం బీరకాయ కర్రీ, అలాగే కొంచెం అల్లం చట్నీ, అలాగే కొంచెం కర్డ్ అయితే తీసుకున్నానండి నేను. డైట్‌లో ఉన్నప్పుడు కర్డ్ కూడా తినకూడదు. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ డే డైట్ చేస్తున్నాను. అంతకుముందు చేసేదాన్నండి. మధ్యలో గ్యాప్ వచ్చేసింది. హౌస్ షిఫ్టింగ్ అది ఇది ఉండటం వల్ల. మళ్ళీ స్టార్ట్ చేశాను కదా! ఒకేసారి నీరసం వస్తుందని చెప్పేసి లిటిల్ బిట్ కర్డ్ కూడా నేను తీసుకున్నాను. అలాగే పిల్లల కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆఫ్టర్‌నూన్ అండి కేక్ ప్రిపేర్ చేసేది. నాకైతే ఇదో పెద్ద టాస్క్ అయిపోయిందండి. పిల్లలకి ఎలాంటి స్నాక్స్ ఇవ్వాలి ఏంటి అనే ఐడియా కూడా తెలియట్లేదు. ఏంటంటే ఏం చూసినా సరే పిల్లలు కూడా ఈ కాలంలో ఎక్కువగా జంక్ ఫుడ్‌ని ఇష్టపడుతున్నారు. అలాగే మనకు బయట దొరికేవి కూడా అన్నీ కెమికల్స్ తోటేనండి. ఏది కూడా ప్యూర్‌గా, ఫ్రెష్‌గా, ఆర్గానిక్‌గా మనకి దొరకట్లేదు. సో, సాధ్యమైనంత మట్టుకు ఇంట్లో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అలా అని చెప్పేసి నేను హెల్తీగా కుక్ చేసినా సరే వాళ్ళు అంతగా ఇష్టపడట్లేదు. బట్ బయట తీసుకొచ్చిన వాటికంటే ఇంట్లో చేసుకునేవి బెటర్ కాబట్టి ఇలా కేక్ అనేది చేస్తున్నాను నేను పిల్లలకి. ఈ కేక్ అనేది రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను. కొత్తగా ఏం చేయట్లేదు. 1 కప్ అనేది మైదా తీసుకున్నాను ఫస్ట్ నేను. ఈ మైదాని లంప్స్ అనేవి ఏమీ లేకుండా ఇక్కడ జల్లెడ పట్టుకుంటున్నాను. తీసుకొని దీంతో పాటు నేను 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి జల్లెడ పట్టేశాను దీంతో పాటే. ఈ కేక్‌లో కొత్తగా టిప్స్ అంటూ ఏమి ఉండవండి. ఈ బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేయటం వల్ల కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా పొంగుతుంది. దట్టు
కొంచెం మనం తీసుకున్న ఇవన్నీ ఉంటాయి కదండీ! ఐటెమ్స్ అన్నీ ఫ్రెష్‌గా ఉంటే కేక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇవి జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను కాబట్టి, హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. పంచదార తీసుకున్నాను. షుగర్ అనేది మనం ముప్పావు కప్పు వరకైనా తీసుకోవచ్చు. కానీ నా ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే హాఫ్ కప్ అనేది సరిపోతుంది. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ముప్పావు కప్పు తీసుకోవచ్చు. ఇక్కడ మనం పాకం ఏమి పట్టం కదా! డైరెక్ట్ షుగర్ పౌడర్‌ని బ్లెండ్ చేయటమే కాబట్టి కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువగానే అనిపిస్తుంది. త్వరగా కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను హాఫ్ కప్పే తీసుకున్నాను. హాఫ్ కప్ షుగర్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. హాఫ్ కప్ షుగర్‌కి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇది 1 కప్ అవుతుంది. అలాగే ముప్పావు కప్పు తీసుకున్నామంటే మనం 1 ½ కప్ అవుతుంది. హాఫ్ కప్ షుగర్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని నేను కొంచెం కరిగించి తీసుకున్నాను. అలాగే కొంచెం పేరు నెయ్యి కూడా ఉంది. మిక్సింగ్ చేసి తీసుకున్నాను. ఇది పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి నెయ్యిని. నెయ్యి ప్లేస్‌లో నూనె కావాలంటే నూనెైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను. ఈ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక 3 గుడ్లను ఇలా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు ఇలా పచ్చి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే పాలు అనేది కాగబెట్టుకొని చల్లార్చి కూడా యాడ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ 40 మినిట్స్ బేకింగ్ అయితే చేస్తాం కదా! ఈ 40 మినిట్స్ బేక్ చేసేటప్పుడు మిల్క్ అనేది కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ కేక్ బ్యాటర్‌లోకి. సో, కాగబెట్టి చల్లార్చుకోపోయినా పర్లేదు. పచ్చి పాలైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముప్పావు కప్పు వరకు పాలు యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వెనిలా ఎసెన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది హైలీ కాన్సంట్రేటెడ్‌గా ఉంటుంది కాబట్టి. వెనిలా ఎసెన్స్ అనేది ఒక పావు టేబుల్ స్పూన్ నుంచి అర టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. ఇవి మొత్తం యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి ఈ లిక్విడ్ ఇంగ్రీడియంట్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉన్నాయి కదా! అవి కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫోర్స్‌లో పెట్టి బ్లెండ్ చేయకూడదు. ఒకసారి అలా బ్లెండ్ చేసుకోవాలి. మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అదే పనిగా కంటిన్యూస్‌గా అయితే బ్లెండ్ చేయొద్దు. స్లోగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా రావాలి. ఇలా రాకపోతే గనక కొంచెం పాలు యాడ్ చేస్తూ మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని చెప్పేసి మరీ లూజ్‌గా ఉండకూడదు. స్మూత్‌గా ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఒక కేక్ మౌల్డ్ తీసుకున్నాను. ఈ కేక్ మౌల్డ్‌లో కొంచెం నెయ్యి వేసి మౌల్డ్ మొత్తానికి అప్లై చేసి అలా నెయ్యి వేసిన తర్వాత మౌల్డ్‌కి అప్లై చేసిన తర్వాత మైదాతో కొంచెం డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఇలా మౌల్డ్‌లో పోసుకోవాలి. ఇలా మొత్తం మౌల్డ్‌లో పోసేసుకొని మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ లేకుండా ఉండడానికి ఈ మౌల్డ్‌ని 2, 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఏదో ఒకటండి పిల్లలు హెల్తీగా ఉండటం కోసం ఏదో ఒకటి మరీ అలా ఖాళీగా కూర్చొని ఉండటం కంటే పిల్లల కోసం ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు అనే థాట్‌లో అయితే ఉంటాను నేను. అలాగే మార్నింగ్ టైం కూడా పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే ఒక 4:30 అలా క్లాక్ అలారం పెట్టేసుకొని 4:30కి ఆ టైంకి లేచామంటే పనులు కూడా చాలా చకచకా అయిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! నేను ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేసిన బ్యాటర్ మొత్తం మౌల్డ్‌లో వేసేసి ఇలా లిడ్‌తో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి దీనికి అడుగున ఇంకొక చిన్న మౌల్డ్ వచ్చిందండి. దాంట్లో సాల్ట్ యాడ్ చేసి మనం ఒక 10 మినిట్స్ అనేది హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం ఈ మౌల్డ్‌లో కేక్ ప్రిపేర్ చేస్తే అందరూ చాలా బాగా వచ్చింది. ఎక్కడ తీసుకున్నారు మౌల్డ్ చాలా బాగుంది అని అడిగారు. ఇదైతే ఆన్లైన్‌లో తీసుకున్న మౌల్డ్ కాదండి. ఆఫ్లైన్‌లోనే తీసుకున్నాను. దట్టు కేక్ కూడా మనం మరీ చిన్న చిన్న కప్పులు చేసుకున్నామంటే అది ఎంతో క్వాంటిటీ కూడా రాదు. ఇలా పెద్ద మౌల్డ్ తీసుకొని చేసామంటే
ఒక 3-4 డేస్ వరకు మనకి ఇంట్లో కూడా స్టాక్ ఉంటుంది. పిల్లలకి అలా స్నాక్స్ పెట్టుకోవటానికి గానీ, ఇంటికి ఎవరైనా వస్తున్నా సరే ఎక్కువ హడావిడి లేకుండా మంచిగా ఇలా చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగా బేక్ అవుతుంది మా ఊళ్ళో అయితే. అసలు తీసుకొని మంచి పని చేశాను అనిపించింది నాకైతే. డైరెక్ట్‌గా మంట తగిలితే కేక్ అనేది బేక్ అవ్వకుండా మాడిపోతుంది. కాబట్టి ఇలా సాల్ట్‌తో ఫ్రీ హీట్ చేసుకున్న మౌల్డ్ మీద ఈ మౌల్డ్ పెట్టేసుకొని ఒక 35-40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బేక్ అవ్వనివ్వాలండి. మీడియం ఫ్లేమ్ అవసరం ఇంకా ఇక్కడ కరెక్ట్‌గా చెప్పాలంటే మీడియం ఫ్లేమ్ కూడా అవసరం లేదండి. అలా అని మరీ సిమ్‌లో కూడా పెట్టొద్దు. సిమ్‌కి, మీడియంకి మధ్యలో అట్లా పెట్టి వదిలేసేయండి. నేను మధ్యలో ఒకసారి మీకు చూయిద్దామని చెప్పేసి లిడ్ ఓపెన్ చేశాను. 25 మినిట్స్ టైంలో ఇంతవరకు బేక్ అయిందండి. ఇంకా అది బేక్ అవుతానే ఉంది. ఫ్లఫీగా పొంగుతుంది చూడండి. చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈసారి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మధ్యలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి మధ్యలో ఒక 40 మినిట్స్ వరకు టైం ఉంటుంది కదండీ! ఈ టైంలో ఇంట్లో ఏదో ఒక సన్న పని ఉంటుంది కదా! ఇలా చేసుకుంటూ అప్పటికప్పుడు మనం బర్డెన్ పెట్టుకొని హరీబరీ అవ్వటం కంటే ఈ మధ్యలో గ్యాప్ ఇటువైపు బేక్ అవుతూ దాని పని అది చేసుకుంటుంది. మన పని మనం చేసేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఏదన్నా సన్న పని ఉంటుంది కదా! అలాంటివన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది బేక్ అయ్యేలోపు నేనైతే పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదండీ! అవి ఐరన్ చేసి పెట్టేశాను పిల్లల కోసం. 40 మినిట్స్ తర్వాత ఇలా తీసి చూసానండి. చాలా మంచిగా బేక్ అయ్యింది. చూసారు కదా! స్పంజీగా మెత్తగా ఉంది కేక్ అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. మీకు ఒక డౌట్ రావచ్చు, హెల్త్ కాన్షియస్ అంటున్నారు, హెల్తీగా అంటున్నారు, పిల్లల కోసం అంటున్నారు, మైదాతో చేశారేంటి అని. ఇది మైదాతో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కావాలంటే మనం. గోధుమ పిండి అనేది పిల్లలు కొంచెం అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి నేను ఇలా మైదాతో చేశాను. అప్పుడప్పుడు గోధుమ పిండి అలాగే బ్రౌన్ షుగర్తో కూడా చేస్తాను. ఈసారి ఆ కేక్ చేసినప్పుడు నేను మళ్ళీ కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. ఈ మౌల్డ్ అయితే చాలా బాగా యూజ్ అయింది నాకు. ఖర్జూరం కేక్ ఉంటుంది కదండీ! డ్రై ఫ్రూట్స్ కేక్. అది కూడా చేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదండి. డైరెక్ట్‌గా మనకి పలుకుల్లాగా తగులుతుండే నేను కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి ఈ ఖర్జూరం ఉంది కదా! దాన్ని మొత్తం కలిపి గ్రైండ్ చేసేసి చేస్తాను. ఆ రెసిపీ కూడా ఈసారి పోస్ట్ చేస్తాను. ఆ కేక్ ఎలా చేసుకోవాలనేది కూడా. ఇలా సన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే మనకి ఒక 3-4 డేస్ వరకు పిల్లలకి ఇంట్లో వెతుక్కోకుండా అలాగే ఇంట్లో స్నాక్ లాగా ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా సరే పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే కేక్. ఈ కేక్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఈ కేక్ అయిపోయేలోపు ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. అలాగే డైట్లో ఉన్నాను కాబట్టి ఇలా స్వీట్ కార్న్ అనేది నేను బాయిల్ చేసి పెట్టేశాను. ఈ స్వీట్ కార్న్ బాయిల్ చేయడం వల్ల స్వీట్ కార్న్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి. డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను. మా పిల్లలకి స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ అంటున్నారండి. ఇప్పుడు ఎప్పుడో అయితే కార్తీక మాసంలో లేకపోతే కార్తీక మాసం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేవాళ్ళు. ఈసారి ఇప్పుడే తీసుకెళ్తున్నారు. పిల్లలకు కొంచెం హెల్తీగా పెట్టవచ్చు అనేసి ఇక్కడ మకానా ఉంటుంది కదండి, కొంచెం గీ రోస్ట్ చేస్తున్నాను మకానాని. 1½ కప్ వరకు మకానా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా తిప్పుతూనే ఉండాలి. వదిలేసామంటే మాడిపోతుంది. ఇలా సన్నగా గీ రోస్ట్ చేసేసి చాలా స్లైట్ ఫ్లేమ్లో గీ రోస్ట్ చేసేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేసి పిల్లలకి స్నాక్ లాగా ఇవ్వచ్చు. అక్కడికి ఫీల్డ్ ట్రిప్కి అట్లా వెళ్తారు కదండి, కొంచెం తిరుగుతూ ఉంటారు కదా, ఆకలేస్తుందని చెప్పేసి ఒక 2 వెరైటీస్ అలాగే 3 వెరైటీస్ స్నాక్స్ ఇవ్వడానికి అందులో నేను ఇది కూడా ఒకటి చూస్ చేసుకున్నాను. ఈ మకానాలో మంచి ప్రోటీన్ ఉంటుందండి. మీరు కూడా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. వీళ్ళు ఇష్టంగా తింటారు. మకానా బాగుంటుంది. సాల్ట్ అలాగే కారం యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా గీ రోస్ట్ చేసేసి 8 కంటైనర్లో స్టోర్ చేశాను. నేను చూస్ చేసుకున్న దాంట్లో ఇది ఒక స్నాక్ రెసిపీ. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను డైట్ చేస్తున్నాను కదా, చియా అనేది సోక్ చేశాను. చియా సోక్ చేసేసుకొని
ఈ మార్నింగ్ 4:30కి అలా 4:15కి అట్లా లెగుస్తానండి నేను. లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఈ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా! ఈ వర్క్స్ అన్నీ చేసుకునేలోపు ఒక 3 గ్లాసెస్ హాట్ వాటర్ అనేది తీసుకుంటానండి. 2 అవర్స్‌లో 3 గ్లాసెస్ హాట్ వాటర్ మస్ట్ అండ్ షుడ్ తీసుకుంటాను నేను. అది కంపల్సరీ. అది అయిపోయిన తర్వాత లేకపోతే ఒక 2 గ్లాసెస్ తీసుకొని థర్డ్ గ్లాస్‌లో ఇలా చియా వేసుకొని హాట్ వాటర్‌లో చియా వేసుకొని మధ్య మధ్యలో తాగుతూ ఉంటాను. ఇక్కడైతే పిల్లల కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను నేను. పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు వేయించి పెట్టేశాను. ఇది గ్రైండ్ చేసుకోవాలి. అలాగే చియా తాగుతూ ఉన్నాను మధ్యలో. పిల్లలకైతే ఈరోజు పులిహోర కావాలని అడిగారు. పులిహోర కలిపి పెట్టేశాను. అలాగే ఆఫ్టర్నూన్ నా డైట్ వచ్చేసి ఒక 4, 5 కీరా పీసెస్ అలాగే 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవట్లేదు నేను. చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తింటున్నాను. మ్యాక్సిమం నేనైతే ఇంకా ఇది లిక్విడ్ డైట్ అనే చెప్పుకోవచ్చు. ఎగ్ తప్ప మిగతాది మొత్తం లిక్విడ్ డైట్ అనే అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.